అందరికీ నమస్కారం. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. తిరుపతిలో సామాజిక కార్యక్రమం ఫ్రీడమ్ ట్రస్ట్ మరియు వాక్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో దివ్యాంగులకు వీల్చైర్స్, వాకర్స్, కాళ్ళు కట్టైన దివ్యాంగులకు జైపూర్ లెగ్స్ అందించినారు. ఇలా ఎన్నో ఉపకరణాలు మన దివ్యాంగులకు అందించడం నాకు చాలా సంతోషంగా ఉంది. శ్రీ కంచి కామకోటి పీఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉచితంగా వీల్చైర్స్ అందజేసినారు. జీవితంలో ప్రతి మనిషికి నడవడం, స్వేచ్ఛగా కదలడం చాలా సహజం అనిపించవచ్చు. కానీ దివ్యాంగులకి అది ఒక పెద్ద సవాల్. వీల్చైర్స్ లేకుండా వారు అనుభవించే కష్టాలను మనం ఊహించటం కూడా చాలా కష్టమండి. అయితే ఈరోజు ఈ ఫ్రీ వీల్చైర్స్ ద్వారా వారు తిరిగి కొత్త ఆశలతో, కొత్త ధైర్యంతో తమ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలగడం, ఇది కేవలం ఒక యంత్రం కాదండి. వారి కోసం హోప్, ఫ్రీడమ్ అండ్ ఏ న్యూ బిగినింగ్ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎల్లప్పుడూ మనసుకు ఆనందాన్ని ఇస్తాయి. మానవ సేవే మాధవ సేవ. అదే ఆచరిస్తూ కంచి కామకోటి పీఠం ట్రస్ట్ సమాజాన్ని అండగా నిలుస్తుంది. చిన్న సహాయం కూడా వారి జీవితాన్ని మారుస్తుందనే నమ్మకాన్ని ఇది నిదర్శనం. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ తరపున కొంతమంది దివ్యాంగులకు వీల్చైర్స్ అందించడం జరిగింది. కంచి కామకోటి పీఠం ట్రస్ట్ వాళ్ళకి మరియు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సేవా స్ఫూర్తి ఎప్పటికీ కొనసాగాలి. ఇంకా మరింత మందికి వెలుగులు, ఆశ అందించాలి. మనలో ఎవరికైనా వీలైతే ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు అవ్వాలి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందండి? తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వీడియో అండి. ఇట్లు మీ మధులత. మరియు ఇక్కడ చూడండి, పండగ లాంటి వాతావరణం. అప్పుడే వచ్చిన ఆ సార్ నాకు, ఏమ్మా ఇక్కడ కనిపించావంటే, సరే మన ఛానల్ తరపున వీళ్ళకి దివ్యాంగులకి వీల్చైర్స్ అందిస్తున్నామండి అని చెప్పారు. మరైతే చాలా మంచి కార్యక్రమం అమ్మ, దీంట్లో పార్టిసిపేట్ చేయడం నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది అని చెప్పినారు. అవును సార్, ఇక్కడంతా చూడండి హడావుడిగా ఒక పండగ లాంటి వాతావరణం అండి. నిజంగా మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషాన్ని అనిపిస్తూ ఉందని సార్తో మాట్లాడాను అనమాట. ఆ పక్కనే ఉన్నవాళ్ళు దండం పెడుతున్నారు. అమ్మ మీరు దండం పెట్టకూడదు, పెద్దవాళ్ళు కదా అని చెప్పాను. ఈ పెద్ద ఆయనకి మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ తరపున వీల్చైర్స్ అందించామన్నమాట. ఇక్కడ వాళ్ళకి పేరున పిలుస్తున్నారు. ఇక్కడ మన శివకుమారి చూడండి, తనకి వీల్చైర్తో పాటు వాకర్ని కూడా కంచి కామకోటి పీఠాధిపతి వాడు ట్రస్ట్ వాళ్ళు అందించారు. ఏమ్మా ఏమని తీసుకెళ్తావా అని అడగడం జరిగిందనమాట. సార్ తీసుకెళ్తాను సార్, ఎందుకు తీసుకెళ్ళను, తప్పకుండా తీసుకెళ్తాను, హెల్ప్ చేస్తాను సార్ అని. ఇక్కడ చాలా అంటే చాలామంది దివ్యాంగులు చూడండి. విజువల్స్లో మీకు కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్? ఇంతమందిని ఒకే చాట చూస్తే నాకు చాలా ఆనందంగా వేసింది. ఎందుకంటే వాళ్ళకి ఉపకరణాలు అందుతున్నాయి కదండి, అవి కొనుక్కోలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి వీళ్ళు చేస్తున్న సేవ మానవ సేవే మాధవ సేవ. చేతులెత్తి మరొకసారి దండం పెడుతున్నాను. ఇంత మంచి కార్యక్రమంలో నేను కూడా భాగస్వామి అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో మాట్లాడితే ఆ అనుబంధం నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చిందండి. ఇలాంటి కార్యక్రమాల్లో నేను ఇంకా మీకు ఏమైనా చేయగలిగితే, ఇలాంటి చోటకి నన్ను ఇన్వైట్ చేస్తే నాకు చేతనైనంత సహాయం చేసి ఇలాంటి కార్యక్రమాలు నేను కూడా ఇంకా చెయ్యాలని అనుకుంటున్నాను. మరింత మందికి మన సేవలు అందితే బాగుంటాయి కదండి. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు సేవ
సమయస్ఫూర్తితో వాళ్ళందరికీ మనము చేతనైన సహాయం, మాట సహాయమే కదండి, చేతల సహాయమైనా చిన్న చిన్న సహాయాలే చాలా గొప్పగా అనిపిస్తాయి, మనసుకు సంతోషాన్ని ఇస్తాయి. అక్కడ ఒకళ్ళకొకళ్ళు ఎవ్వరూ తెలియదు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా ఆత్మీయులే అనిపిస్తున్నారు కదూ. ఆత్మీయులేనండి, మన ఆత్మీయులు, మన దివ్యాంగులు, మన కుటుంబం ఎక్కడ ఉన్నా, ఏ చోట ఉన్నా మనమంతా ఒకటే కదండి. అలాగే అనిపిస్తుంది నాకైతే. చూడండి ఎట్లా హడావిడిగా తిరిగేస్తూ ఉన్నారమ్మా, ఇటు రండి, అటు పదండి, ఇవి తీసుకోండి అని స్టేజీ మీద పిలుస్తూ ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు ఎంతో ఆత్మీయంగా వాళ్ళని సాధారణంగా పిలిచి చైర్స్ అందిస్తున్నారు, వీల్ చైర్స్ మన దివ్యాంగులకి. అటు చూడండి, చూస్తే అసలు నాకైతే నా భూతో నా భవిష్యత్తు లాగా అనిపించింది. చాలామంది వచ్చినారు, చాలా గొప్పగా చేసినారు, కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినారు. ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున పిలిచి వస్తువులు, వాళ్ళకు వచ్చే ఉపకరణాలని అందించినారనమాట. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ వీడియోని కవర్ చేస్తున్నందుకు, ఈ న్యూస్ని ప్రతి ఒక్కళ్ళ దాకా చేరవేస్తున్నందుకు వారికి కూడా నమస్కారాలండి, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వాళ్ళ ముఖాల్లో ఆనందం చూడండి, చిరునవ్వులు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మరొక వీడియోతో నేను మీ